సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నీ సాయి చెప్పేది ఒక్కసారి విను తల్లి. తప్పకుండా నువ్వు ఆశపడింది నీకు దక్కుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబాగారు ఏం చెప్తూ ఉన్నారంటే, బిడ్డ, ఇప్పుడు నువ్వు నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు కదా, బాబా ఒక్కసారైనా, కనీసం ఒక్కసారైనా నేను అనుకున్నది జరుగుతుందా, నా అతిపెద్ద కోరిక తీరుతుందా అని ఆలోచిస్తూ ఉన్నావు కదా తల్లి. సరే, నీకైనా సమాధానం చెబుతాను విను. నువ్వు కొన్ని రోజుల నుంచి ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదా. ఎవరిని సాయం కోరాలి, నీకు తోడుగా ఎవరుంటారు అని ఆలోచిస్తూ ఉన్నావు. ఎప్పుడు ఏం చేయాలి, ఎలాంటి దారిలో నడవాలి అని తెలియక ఆందోళనలో ఉన్నావు కదా. ఇలాంటి పరిస్థితులు నువ్వు ఎన్నో అనుభవించావు కదా తల్లి. ఇలా జీవితంలో ఏం చేయాలో తోచని నీకు ఒక మంచి దారి చూపడానికే ఈరోజు నీ ముందుకొచ్చాను. ఒంటరిగా ఉన్న నీకు తోడుగా ఉండాలని వచ్చానమ్మా. ఇప్పుడు నువ్వు ఎన్నో కష్టాలతో పోరాడుతూ ఉన్నావు కదా. ఆ కష్టాలు నిన్ను కాల్చివేస్తున్నాయి. నువ్వు వెళ్ళే దారిలో కూడా ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నాయి కదా తల్లి. నిజమే, వాటిని దాటితేనే నీకు మంచి దారి కనిపిస్తుంది. ఆ విషయం గుర్తించుకో. ఆ ముళ్ళ దారిలో నువ్వు నడిచావు కాబట్టే నీకు తోడుగా ఉండటానికి నేను కూడా వచ్చాను. నేను ఇక ఎన్నడూ నిన్ను విడిచిపెట్టను. అనుక్షణం నా బిడ్డను నేను కాపాడుకుంటూనే ఉంటాను తల్లి. నీకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా నేను తొలగిస్తాను. ఒక పక్షి ఎలా అయితే తన పిల్లలకు ఆపద వస్తే తన రెక్కల చాటున దాచుకుంటుందో, సరిగ్గా అలానే నిన్ను నా ఒడిలో తీసుకొని కాపాడుకుంటానమ్మా. నీ కష్టాలన్నింటినీ నేను సరిచేసి ఆనందాన్ని నీకు తిరిగి అందిస్తాను. సరేనా? నాకు ఎలాంటి ఓదార్పు మాటలు వద్దు తండ్రి, నా కోరికను ఎప్పుడు తీరుస్తారు అని అడుగుతున్నావా? నువ్వు నన్ను ఒక్క క్షణం నన్ను తలుచుకో బిడ్డ. నీ ఆపద సమయం నుంచి నిన్ను బయటపడేసి నీ కోరికలు నేను తీరుస్తాను. ప్రతి సెకను కూడా సాయి సాయి అని నన్నే తలుచుకుంటున్న నీకు నేను సాయం చేయకుండా ఉంటానా చెప్పమ్మా? నా ఆశీర్వాదం ఇప్పుడు నీకు ఎంతో అవసరం. దాన్ని నీకు అందిస్తాను. ఇక ఆనందంగా ఉండు. ఇప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావో చెప్పనా తల్లి? నీకున్న కష్టాల కంటే ఇతరులు మాట్లాడే మాటలకే నువ్వు ఎక్కువ బాధపడుతూ ఉన్నావు కదా. ఎందుకు బిడ్డ? అసలు ఈ లోకంలో చాలామంది ఎలా ఉన్నారో తెలుసా అమ్మా? ఇతరులను బాధ పెట్టి వారు పండగ చేసుకుంటూ ఉంటారు. అది వారికి ఒక అలవాటు. అలాంటి వారిని నేను చూసుకుంటాను తల్లి. వారిని చూసి వెనకడుగు వేయకు. నీ ప్రయత్నం నువ్వు చేసుకుంటూ ఉండు. నీ విలువైన సమయాన్ని ఇతరుల కోసం వృధా చేయకు. నీ కష్టానికి తగ్గ ఫలితం నేను అందిస్తాను. ఎవరైతే నిన్ను అవమానించి నువ్వు ఏం చేయలేవని విర్రవీగుతున్నారో అలాంటి వారి ముందే నిన్ను అందనంత ఎత్తులో నిలబెడతాను. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను బిడ్డ. ఆ సమయం అతి త్వరలోనే రానుంది.
నీకైనా కాలం వచ్చేస్తుంది. ఒక్క రోజులో నీ కోరికలన్నీ తీరబోతున్నాయి. అన్నింటినీ నేను మారుస్తాను. ఇక ఏమాత్రం ఆలోచించకు. నీ పని నువ్వు చెయ్యి. విజయాన్ని నేను నీకందిస్తానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఎప్పటి నుంచో తీవ్రమైన కష్టాలు పడుతూ సూటిపోటి మాటల వలన మీ మనసుని బాధ పెట్టుకుంటూ పశ్చాత్తాపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, మీ మనసుని కష్టపెట్టుకుంటూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈరోజు బాబాగారు తన ఆశీర్వాదాన్ని అయితే అందజేస్తూ ఉన్నారండి. వాళ్ళందరికీ బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, మీరు ఇన్ని రోజులు ఇంత కష్టాన్ని అనుభవించారు, ముళ్ళదారిలో నడుస్తూ వెళ్ళారు. ఎటువంటి కష్టం వచ్చినా సరే మీరు పక్కదోవ పట్టలేదు. అందుకే బిడ్డలారా, మీకోసం, నా బిడ్డల కోసం, ఆ ముళ్ళదారిలో నడిచిన నా బిడ్డల కోసం స్వయంగా నేనే వస్తున్నాను. మీ చెయ్యి పట్టుకొని మీకు ఒక మంచి దారి చూపించబోతున్నాను. మీరు కలలు కనే ఒక అందమైన భవిష్యత్తును మీకు అందించబోతున్నాను. ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని ఎవరైతే కించపరిచారో, మిమ్మల్ని ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళకి అందనంత ఎత్తులో మిమ్మల్ని నిలబెట్టబోతున్నానని బాబాగారు చెప్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, కష్టాలనేవి శాశ్వతం కాదండి. ఆ కష్టాలలో కూడా మంచి మార్గంలోనే నడుచుంటారు చూశారు. వాళ్ళందరి కోసం ఈరోజు బాబాగారు దిగొస్తున్నారండి. తన బిడ్డలకు జరిగినటువంటి అన్యాయానికి, ప్రతి కష్టానికి బదులు ఇవ్వబోతున్నారు. ఎవరైతే మిమ్మల్ని కించపరిచారో, ఎవరైతే మిమ్మల్ని హేళన చేసి మాట్లాడారో, ఎవరైతే మిమ్మల్ని తక్కువగా చూశారో వాళ్ళు మీ గాలి కోటికి కూడా సరిపోనంత ఎత్తులో మిమ్మల్ని నిలబెట్టబోతున్నారండి బాబాగారు. వాళ్ళు ప్రతి క్షణం మిమ్మల్ని చూసి కృంగిపోయేలా మిమ్మల్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళబోతూ ఉన్నారు. బాబాగారు మీ అందరికీ ఒకటే చెప్తున్నారు ఫ్రెండ్స్, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, మీ ప్రయత్నాన్ని మీరు చేసుకుంటూ వెళ్ళండి, ఫలితం నేను ఇస్తాను, మీకు విజయాన్ని నేను అందిస్తాను అని బాబాగారు చెప్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, చుట్టుపక్కల వాళ్ళ మాటలు వినడం ఆపేసి బాబాగారి మాటలు వినడం స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీకైన భవిష్యత్తు అతి దగ్గరలోనే ఉందండి. అతి త్వరలోనే బాబాగారు ఆ భవిష్యత్తును మీకు అందజేస్తారు. ఇక మీ మనసులో ఎలాంటి ఆలోచనలు వద్దు, ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ పెట్టుకోవద్దు. బాబాగారు మనతో ఉన్నారు, నా జీవితాన్ని, నేను కలలుగన్న నా జీవితాన్ని నాకు అందిస్తారు అని గట్టిగా నమ్మి మీ ప్రయత్నం మీరు చేస్తూ వెళ్ళండి. తప్పకుండా విజయం సాధిస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.